రైట్ లోక్సభ ఎన్నికల ఫలితాల ముంగిట ఇండియా కూటమి నేతలు సమావేశం కాబోతున్నారు. ఈ ఎన్నికల్లో తమ పనితీరును అంచనా వేసుకునేందుకు ఫలితాల నేపథ్యంలో వ్యూహాన్ని ఖరారు చేసేందుకు కూటమి నేతలు జూన్ 1వ తేదీన భేటీ కాబోతున్నారు. 7వ దశ పోలింగ్ జరుగుతుండగా 1వ తేదీన ఢిల్లీలో సమావేశం జరుగుతున్నట్లుగా కూటమి వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సమావేశానికి హాజరు కావాలంటే ఇప్పటికే ఆయన ఆహ్వానాలు కూడా పంపారు. తమిళనాడు, ఢిల్లీ ముఖ్యమంత్రులు స్టాలిన్, కేజ్రీవాల్, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సహా కూటమిలోని అన్ని పార్టీల అగ్రనేతలు సమావేశానికి హాజరు కానున్నట్లుగా సమాచారం. ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జూన్ 2వ తేదీన తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సిన తరుణంలో జరుగుతున్న ఈ మీటింగ్ కు ఆయన హాజరవుతారో లేదో చూడాలి. మరి ఇక ఇండియా కూటమి సమావేశానికి తాను హాజరు కావడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ ఆ రోజున తమ రాష్ట్రంలో జరగనుందని, రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో రెమాల్ తుఫాన్ విధ్వంసం నేపథ్యంలో సహాయ పునరావాస చర్యలను పర్యవేక్షించాల్సి రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని కేంద్రంలో మరోమారు అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని, సొంతంగా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రైట్ రామకృష్ణ, ఇప్పటికే పలు దఫాలుగా ఇండియా కూటమి నేతలు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు, అనేక అంశాల గురించి మాట్లాడారు. కానీ చివరి దశ ఎన్నికల నేపథ్యంలో మీటింగ్ ఏర్పాటు చేయడం మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏ పార్టీలు ఈసారైనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందా? ఇండియా కూటమి అంటే ఇండియా కూటమిలో ఏ పార్టీలు ఉంటున్నారు, ఎవరెవరు ఉండడం లేదు అనేది? ఇక లోక్సభ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్న నేపథ్యంలో ఇండియా కూటమి భేటీ ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. జూన్ 1వ తేదీన ఇండియా కూటమి భేటీ కాబోతుంది. మరి ఈ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశం కానున్న ఇండియా కూటమి ఈ సమావేశానికి తాము హాజరు కావడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొనడం కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అక్కడ ఎన్నికలు ఉండటం, అక్కడ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఆమె పర్యవేక్షించాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఆమె హాజరు కావడం లేదని చెప్పేశారు. మిగతా నేతలతో కూడా హాజరవుతున్నారు. మరి జూన్ 4న ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి ముందుగానే ఎవరు ఏ రకంగా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా ఉండాలి అనే అంశానికి సంబంధించి సర్దుబాట్లు, అలాగే ఫలితాలను బేస్ చేసుకొని ఏ రకంగా వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్.